ఈరోజు మన పట్టణ వెలుపు శ్రీ బొడుసులమ్మవారి ఆలయ సన్నిధిలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆలయ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానిక మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ కొట్టి సత్యనారాయణ గారు నిన్న ఆయన కార్యకర్తల మీటింగ్లో గుడిని ఉద్దేశించి ఆలయాన్ని ఉద్దేశించి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి వారి వద్ద నుంచి సమాధానం కోరే విధంగా అలాగే ఇక్కడ వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున ఆయన మాట్లాడుతూ ఈ ఆలయం అసాంఘిక కార్యక్రమాలకి నిలవగా మారినట్టు, ఇక్కడ అందరూ అసాంఘిక కార్యకర్తలే ఉంటున్నట్టు, ఆలయ అభివృద్ధి ఆయన టైంలో తప్పితే ఇంకెప్పుడు జరగనట్టుగాను ఆయన మాత్రమే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా మాట్లాడారు. దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే 2014న ఆ రోజున ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అప్పుడు ఉన్నటువంటి మిగతా నాయకులు అందరూ కలిసి ఆలయ అభివృద్ధి చెందాలి, ఆలయ అభివృద్ధి చెందితే పట్టణాభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక జాతరని అమ్మవారికి అప్పటికి 40-50 సంవత్సరాల క్రితం ఎప్పుడో జాతర చేశారు. మళ్ళీ అమ్మవారికి జాతర చేస్తే ఆలయంతో పాటు పట్టణాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని మంచి తలంపుతో ఆ రోజున జాతర మహోత్సవాన్ని ప్రారంభించడంతో అది ప్రజలకి ఎంత హత్తుకుందంటే ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత ఆడపడుచుని హక్కున చేర్చుకుని ఉత్సవాలు చేసినట్టుగా ఆ రోజున జాతర కని విని ఎరగని రీతిలో ఈ జిల్లాలోనే అంత పెద్ద జాతర ఎక్కడ జరగని రీతిలో బొడుసులమ్మవారి జాతర జరిగింది. అనంతరం మనకి ఆ అమ్మవారి ఆశీర్వచనాల వల్ల నెక్స్ట్ వెంటనే శాసనసభకి ఎలక్షన్లు జరగడం, మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడడం, వెంటనే ఆయనకి దేవాదాయ శాఖ మంత్రిగా అక్కడ నియమించడం జరిగింది. అంటే అమ్మవారు ఎంత ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవుతారనే దానికి నిదర్శనం అది. ఆమెను భక్తితో ఎవరు కొలిచినా కానీ దాని యొక్క ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందని ఆ రోజున అమ్మవారు చూపించారు. ఆయన ఎప్పుడైతే దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో వెంటనే బొడుసులమ్మ గుడి అభివృద్ధి చెందాలి, ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని పెద్ద తలంపు తీసుకుని ఆ రోజున కొన్ని వందల మంది కార్యకర్తలు అటు టీడీపీలో కానీ ఇటు బీజేపీలో కానీ మిగతా పార్టీలో కానీ ఇక్కడ సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఇక్కడ దేవుడి కార్యక్రమం, దైవం అంటే కొలిచేవాడు, దైవాన్ని నమ్మేవాడు, మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిచేవాడు అయితేనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుందని చెప్పేసి ఈ ఆలయానికి ఎటువంటి కమిటీ వేయకుండా ఆ రోజున శ్రీరంగం సత్యనారాయణ గారు అబ్బాయి శ్రీరంగం రామాంజలి గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా భక్తి భావంతో ఉంటారు, దేవుడికి ఎప్పుడు కూడా సేవ చేస్తుంటారని తెలిసి సింగిల్ ట్రస్టీగా నిర్మించారు. సింగిల్ ట్రస్టీగా నియమించి ఆలయ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి సేవ తప్పితే కానీ ఎక్కడ రాజకీయం కానీ అవినీతి కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ తలపట్టకుండా తాడేపురుగుడం ప్రజలు నాయకులు అందరూ మెప్పు పొందిన వ్యక్తి శ్రీరంగం రామాంజలి. ఆ రోజు సింగిల్ ట్రస్టీగా వచ్చిన ఆ తర్వాత కమిటీగా ఏర్పరిచిన ఎటువంటి వివాదాలు లేకుండా ఈ ఆలయాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసే విధంగానే ఆయన ఈ కార్యక్రమాలంటూ చేసుకుంటూ వచ్చారు. మరి కొట్టి సత్యనారాయణ గారు ఆయన పదవిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు అభివృద్ధి కనపడుతుంది. ఆయన పదవి పోయి ఇంట్లో కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు చేసిన అభివృద్ధి ఆయనకి కనపడదు. ఆయనకు ఒక మంచి లక్షణం మరి దేవుడు ఇచ్చాడు, ఆయనకి స్వతహాగా వచ్చిందో కానీ ఆయన లక్షణం ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి మాత్రమే కనపడుతుంది. మిగతా ఏ రాజకీయ నాయకుడు తాడేపుడుగులో నాయకులు కాదు, వాళ్ళు ఎవరు ఏ అభివృద్ధి పదంలో నడవలేదు అనేది ఆయన చెప్తా ఉంటాడు. ఆయన చెప్పిన దానికే మేము చెప్తున్నాం. ఈ ఆలయానికి 4 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు కోట్లాది రూపాయలు అని చెప్పాడు ఆయన. కోట్లాది రూపాయలు తెచ్చి ఇక్కడ నిర్మించేసాం ఆలయాన్ని. ఈ ఆలయాన్ని 1,06,00,000 రూపాయలు మంజూరు చేయించి ఈ ఆలయ పునర్నిర్మాణం చేసింది మాణిక్యాలరావు గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆ రోజు నాయకులుగా ఉండి. ఆ తర్వాత ఇదే ఆలయానికి మళ్ళీ వారిద్దరే కలిసి ఇలా ఆలయంతో కాదు ఆలయం అభివృద్ధి చెందాలంటే ఆలయం పరిసరాల్లో ఉన్న మున్సిపాలిటీ ఏదైతే స్థలం ఏదైతే ఉందో అనంతమ్మ చెరువు 5 ఎకరాలు, ఈ 5 ఎకరాలు ఆలయానికి ఉండాలి. రేపు ఉన్న రోజున ఇది తిరుపతి దేవస్థానం కిందో లేకపోతే కనకదుర్గమ్మ దేవస్థానం కిందో మావుళ్ళమ్మ దేవస్థానం కిందో విరసిల్లినప్పుడు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారా అని చెప్పి ఆ రోజున బొలిశెట్టి శ్రీనివాస్ గారు కౌన్సిల్లో పెట్టి ఈ స్థలం అందరికీ అమ్మవారి ఆలయానికి అప్పచెప్తున్నామని తీర్మానం చేశారు.
ఆ తీర్మానం చేసిన కాపీ అందరి దగ్గర ఉంది ఈ రోజున. ఈ స్థలం మొత్తం కూడా ఆలయాన్ని అందరికీ తెలియజేసుకుంటున్నాం. కానీ కొట్టి సత్యనారాయణ గారు ఈ రోజుకి కూడా ఆయనకి మనసు రావట్లేదు అది మున్సిపాలిటీ స్థలం అని చెప్తాడు ఆయన. ఆ రోజున ఆయన మంత్రి అయిన వెంటనే అక్కడ ఏదో షటిల్ కోర్ట్ అనో లేకపోతే ఇండోర్ కోర్ట్ అనో ఏదో మొత్తం ఏదైతే ధనవంతులకు కావాల్సిన ఉపయోగకరమైన వస్తువులు ఉంటే అది పెట్టడానికి ఏదో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చెల్లలేదు. అమ్మవారు చూస్తూ ఊరుకుంటారు కదా, ఆ ప్రయత్నాలు ఏమీ అవ్వలే. ఎందుకంటే ఇది అమ్మవారి స్థలం, ఇది అనంతమ్మ చెరువు 5 ఎకరాలు ఏదైతే ఉంది, 5 ఎకరాలు కూడా అన్యాక్రాంతమైన పోలు మిగిలిందంతా కనీసం అమ్మవారికి మిగలాలనే ఉద్దేశంతో ఆ రోజున చైర్మన్ గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు గారు మొత్తం ఇటు వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ ని అలాగే అధికార పార్టీ టీడీపీ కౌన్సిల్ ని మొత్తం కౌన్సిల్ అందరినీ కూర్చోబెట్టి తీర్మానం చేశారు. ఏదో ఒక పార్టీ తీర్మానం చేయడం కాదు. అటేపు నాగబాబు గారు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, ఇటేపు బొలిశెట్టి శ్రీని గారు నాయకుడిగా ఉన్నారు. వీళ్ళందరిగా ఉండగానే ఈ స్థలాన్ని అమ్మవారికి తీర్మానం చేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఉంటారు, లేకపోతే దాన్ని ఏదో రకంగా మరుగున పెట్టాలని చెప్తున్నారు, మాకు అర్థం కావట్లేదు. ఆయన వచ్చిన తర్వాత కోటి, ఆ తర్వాత అక్కడితో అభివృద్ధి ఆగలే. వారిద్దరూ కలిసి 1,65,00,000 రూపాయలతో అమ్మవారికి కళ్యాణ మండపాన్ని ఏర్పరిచారు. 1,65,00,000 రూపాయలతో కళ్యాణ మండపం ఏర్పరిచారు. ఈయనున్న 5 సంవత్సరాలు ఈ గుడికి చేసింది 1,55,00,000 రూపాయలు అభివృద్ధి చేస్తే, వాళ్ళు 1,06,00,000 రూపాయలు ఆలయ నిర్మాణానికి, 1,65,00,000 రూపాయలు కళ్యాణ మండపం నిర్మాణానికి వెచ్చించారు. అలాగే ఈ ఆలయంలో ఇక్కడ మేము ప్రారంభించి శ్రీరంగం రామాంజల్ గారు చైర్మన్ గా, ఆ తర్వాత కమిటీ ప్రెసిడెంట్ గా ఉండి ప్రారంభించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా వారిద్దరు పర్యవేక్షించి ప్రజలందరినీ కూడా ఇక్కడ ప్రతి నెల ఏదో ఒక పూజా కార్యక్రమం, సామూహిక పూజలు ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మరి కొట్టి సత్యనారాయణ గారికి అందులో అసాంఘ్యం ఎక్కడ కనిపించిందో తెలియదు. అంటే ఆయనకి అసాంఘిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఇక్కడ తావు లేకుండా చేసినందుకు ఆయనకి బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన మా సొంత మనుషులు ఇక్కడ ఉంటారో, మేము ఇక్కడ కమిటీ వేసుకోవాలి. 2014 నుంచి 2019 వరకు కూడా పాలించిన ఏ ఎమ్మెల్యే కానీ ఏ చైర్మన్ కానీ బాడేపల్లిగూడెం బొలుసులమ్మ ఆలయంలో రాజకీయం చేయలే. ఆయన వచ్చిన తర్వాత రాజకీయంగా ఒక కమిటీని వేయాలి, ఇది మా పార్టీకి సంబంధించిందని చెప్పేసి ఒక కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీని ఏర్పరిచినప్పుడు కూడా ఆయన శ్రీరంగం రామాంజలి, నువ్వు బాగా చేస్తావు గుడి, నువ్వు వెళ్ళిపోకూడదు, నువ్వు ఉండాలి, కాకపోతే మా పార్టీ నెగ్గింది కాబట్టి మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నీ వెనకాల వాళ్ళు ఉంటారు, నువ్వు ముందు నడిపించాలని చెప్పి ఆయన అడిగితే మేము సరేలే అని ప్రారంభించింది. ఆ తర్వాత ఆ నాయకులతో మేము ఇవ్వలేక, ఇది రాజకీయంగా మేము చేయలేమండి, మేము బయటకు వెళ్ళిపోతాం, మీ నాయకులతో మీరు చేయించుకోండి అని చెప్పేసి మేము చెప్పాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమున్నాయి? ఏ రోజుని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, పైడికొండ మాణిక్యాలరావు కానీ ఇతర పార్టీ నాయకులను ఎవరిని ఆలయానికి పిలిచి మీరు గౌరవించొద్దు, అమ్మవారి ఆశీర్వచనాలు ఇవ్వద్దని ఏ రోజు చెప్పలే. ఆ రోజున ఏ పూజ జరిగినా కొట్టి సత్యనారాయణ గారిని పిలిచాం, ఆ రోజున గుడిలో ఏ ఉత్సవం జరిగినా కొట్టి సత్యనారాయణ గారిని పిలిచాం. ఉగాది, దశమి, ఆషాఢ మాస శాకాంబరి ఏది జరిగినా కానీ ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పదవి లేకపోయినా కానీ ఇంట్లో కూర్చున్నా కానీ కొట్టి సత్యనారాయణ గారిని పిలిచి ఇక్కడ గౌరవం అందించాం. గౌరవం అందించింది కానీ అటు చైర్మన్ కానీ ఇటు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పలే. ఆలయం దగ్గర రాజకీయం ఏంటి, అందరూ ఒకటే, ఆలయం దగ్గర రాజకీయం తేకండి, మీరు మంచి పనే చేస్తున్నారని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అటువంటి ఆలయాన్ని 2019 తర్వాత పూర్తిగా రాజకీయ పరంగా తీసుకొచ్చి కేవలం రాజకీయ కమిటీ వేసి రాజకీయ రంగు పొలిపింది. మీరు ఎవరో కట్టిన ఆలయాలకి మనం రంగులేస్తే ఆ ఆలయం మనం నిర్మించినట్టు కాదండి కొట్టి సత్యనారాయణ గారు, మీరు గమనించాలి. ఏదైతే మాణిక్యాలరావు గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిర్మించారో ఈ ఆలయాన్ని, ఆ ఆలయానికి మీరు రంగులు వేశారు, గేట్లు పెట్టారు. గేట్లు పెట్టినంత మాత్రాన ఆలయాన్ని మీరు నిర్మించినట్టు కాదు. మీరు వాస్తవాల్లో మర్చిపోయి ఊహల్లో బతకడం మానేయండి. ఈ రోజున 1,65,00,000 రూపాయలతో కళ్యాణ మండపం ఆలయం నిర్మిస్తే, ఆ రోజున మాణిక్యాలరావు గారు పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, దీన్ని అతి తక్కువ ధరకి పేద ప్రజలకు అందిస్తే వారందరూ వివాహాలు చేసుకోవడానికి పెద్ద పెద్ద కళ్యాణ మండపాలలో చేసుకోలేకపోతున్నారు, ఆ స్థాయి కళ్యాణ మండపాన్ని పేదలకు అందించాలనే సదుద్దేశంతో ఆయన కళ్యాణ మండపం నిర్మిస్తే, మీరు దేవాదాయ శాఖ మంత్రిగా పీఠం ఎక్కిన తర్వాత ఈ కళ్యాణ మండపాన్ని మీ అనుచరులకి ఒక కమిటీగా ఏర్పరిచి ఒక 7-8 మందినో కేవలం 2 లక్షలకో 3 లక్షలకో ఆ రోజున నామమాత్రపు టెండర్ వేయించి దానికి అప్పచెప్పేద్దాం అని చెప్పేసి దోచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే, ఆ రోజున అమ్మవారు మాకెందుకు తలపించిందో మా శ్రీరంగం రామాంజలి అడ్డుపడి ఇలా 2 లక్షలకి 3 లక్షలకి ఇవ్వడం కుదరదని చెప్పి అడ్డుపడితే,
మేము ఆ రోజున పాటలో పాల్గొని డీడీకొని 10 లక్షలు 11 లక్షల రూపాయల దాకా మేము వెళ్ళిపోతే ఆ రోజు ఫోన్ చేసింది మీరే. దేవాదాయ శాఖ మంత్రిగా మీరు ఫోన్ చేసి అన్ని రూపాయలు పెట్టేయకండి, దాని మీద వస్తుందో రాదో మీరు ఇంక పెంచకండి అని చెప్పి బతిమాలింది మీరే. మీరు మర్చిపోమంటారు, అందుకే గుర్తు చేస్తున్నాం. ఈ రోజున 11 లక్షల రూపాయలు సంవత్సరానికి ఈ గుడికి ఆదాయం ఆ కళ్యాణ మండపం ద్వారా వస్తుందంటే అది శ్రీరంగం రామాంజలి గారు వారి యొక్క మిత్ర బృందం ఆ కమిటీ యొక్క ప్రోద్బలం వల్ల మీరు గ్రహించాలా. అసాంఘిక కార్యక్రమాలకు వాడేస్తున్నాం అని చెప్పారు కదా, మేము ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాం సార్. మీరు ఇక్కడ ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయి, ఎవరు చేశారు, మీరు చెప్పే సమాధానం చెప్పేదాకా మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. ఆలయాన్ని సొంతంగా వాడుకునేసారు, టికెట్లు అమ్ముకున్నారని చెప్తున్నారు కదా. విఐపి దర్శనానికి ఒక విఐపి వస్తే 20 రూపాయలు టికెట్ పెట్టాం. సామాన్య ప్రజలకు ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా దర్శనం ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసి, నేను విఐపి నాన్న పెట్టుబడి అయితే 20 రూపాయలు టికెట్ తీసుకుని అమ్మవారిని దర్శించి విఐపి కాబట్టి అని చెప్పాం. నువ్వు చేసిన పని ఏంటి? నీ ఇంట్లో పనిచేసే కార్యకర్తలకి, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళ అమ్మాయిలకి, నీ దగ్గర పనిచేసే గుమస్తాలకి ఈ దేవాలయంలో ఉద్యోగాలు ఇచ్చావు. 2 ఉద్యోగాలు ఇచ్చావు. ఒక్కొక్కరికి 18,000, నెలకు 36,000 రూపాయలు. అంటే సుమారు సంవత్సరానికి 4 లక్షల రూపాయలు, 4,36,000 రూపాయలు అమ్మవారి సొమ్ముని అప్పనంగా దొబ్బ పెట్టావు. నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే అది 5 సంవత్సరాలు. ఈ 6వ సంవత్సరంలో మేము వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని తీసేసాం. ఇక్కడ అంత అవసరం లేదు, అమ్మవారి డబ్బు వృధా అవుతుందని. దాదాపు 25 నుంచి 30 లక్షల రూపాయలు అమ్మవారి ఆదాయాన్ని నీ సొంత జనాలకి నీ ప్రాబల్యం కోసం దారాదత్తం చేసావు నువ్వు. అది నువ్వు చేసిన బల్సలం గుడిలో చేసిన అభివృద్ధి. ఇంకా నేను కోట్లు పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేసేదని అన్నారు కదా, నిర్మించిన ఆలయానికి రంగులు వేశారు. మీరు అభివృద్ధి చేశారని చెప్పుకోవడంలో తప్పులేదు, ఎవరు చేయలేదనటం మాత్రం చాలా తప్పు. ఆ రోజు మాణిక్యాల తూతి మంత్రం కింద ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించాడా? మీకు కళ్ళుండి కనపట్టలేదా, లేకపోతే మీకు చెత్తవారం వచ్చిందా మాకు అర్థం కావట్లే. ఇంత పెద్ద ఆలయాన్ని ఆయన నిర్మించి చుట్టుపక్కల ఎక్కడైనా బల్సులమ్మ ఆలయం అంత పెద్ద ఆలయం తాడేపల్లి మండలంలో అప్పుడు ఇప్పుడు దాకా ఉందా? 2014 ముందు ఎక్కడైనా ఉందా? అటువంటి ఆలయాన్ని ఆయన నిర్మించి మనకు అందిస్తే మీరు వచ్చిన తర్వాత ఇంకా బాగా అభివృద్ధి చేశారు. మేము చెప్తాం, ఇగో టైల్స్ వేయించారు, గేట్లు పెట్టించారు, ఆలయానికి రంగులు వేయించారు, స్టీల్ గ్రిల్స్ పెట్టించారు. మేము చెప్తాం అభివృద్ధి చేస్తే చేశారని చెప్తాం. అంతేగాని అడ్డగోలుగా చేయిందని చేసామని చేసిందని చేయలేదని మాత్రం చెప్పాం. ఆలయంలో 1,55,00,000 రూపాయల నిర్మాణం జరిగిందండి. ఆలయానికి ఏం ఒరిగింది దానివల్ల? ఆలయానికి ఏం ఒరిగింది? ఇక మన పక్కనే ఉంది 1,55,00,000 రూపాయల భవనం. దాంట్లో అన్నదానం పెడతాకేమో సరిపోదు, ఏదన్నా సరుకులు పెట్టుకోవడానికేమో తలుపులు సరిగా ఉండవు. తిరుగుతూ మంత్రంగా కేవలం మీ కమిషన్ కోసం 1,55,00,000 రూపాయల వర్కులు ఇక్కడ ప్రారంభించారు, పూర్తి చేశారు. అగో కట్టారండి అమ్మవారికి కొలను. మరి దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మాకు తెలియదు, కానీ అందులో నీళ్ళు వేయడం కానీ తీయడానికి దారి లేదు. అందుట్లో తీయాలంటే మళ్ళీ కరెంటు 3 ఫేజ్ కరెంటు వాడి మోటార్ వేసి బయటకు వాటర్ తెచ్చుకోవాలి. వర్షం వస్తే దాని నిండా దోమలు దుమ్ము. మీరు చేసిన అభివృద్ధి వెనకాల ఒక స్లాబ్ వేసి పెట్టారు, అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు. ఒక సామానం పెట్టుకోవడానికి ఉండదు, దానికి ఏమి కనీసం గోడల నిర్మాణం లేదు, ఏమీ లేదు. మేము వచ్చిన తర్వాత కనీసం అన్నదానం వంటనే చేయడానికి అని చెప్పి ఇక్కడ ఉన్న అప్పుడు అంతకుముందు ఉన్నట్టు షెడ్లు రేకులు అయ్యే ఉంటే దాన్ని పెట్టి ఒక రూమ్ కింద ఏర్పరిచి సామాన్లు అందులో పెడుతున్నాం. మీ కమిటీ మెంబర్లు ఇక్కడ పెట్టిన గొప్ప కార్యక్రమాలు ఏంటో నేను చెప్పనా? మీరు ఏదో అన్నదానం సత్రం కట్టామని చెప్పేసి ఈ బిల్డింగ్ ఏదో కట్టారో ఇది ఎవరికి ఉపయోగం లేకపోయినా పైన 2 ఆఫీస్ రూములు మాత్రం పెట్టుకున్నారు. ఒకటి చైర్మన్ గారికి, మిగతాదేమో కమిటీ మెంబర్లకి. మరి ఆ పైన కూర్చుని ఏం చేస్తారు మరి ప్రజలకు అందుబాటులో లేకుండా? అది ఎందుకు ఉపయోగపడుతుంది? దుమ్మెట్టేసి ఉంటుంది పైన. ఆ రూపాయలు 1,55,00,000 రూపాయలు అలా కనపడుతుంది మాకు ఈ రోజున. ప్రజలందరూ చూస్తున్నారు దాన్ని. అన్నదానం సత్రానికి సొంత డబ్బులతో అంజబాబు వేయించిన షెడ్ రేకులు తీసుకెళ్లి మీ కమిటీ సభ్యులు మీ పొలాన్ని గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు అమ్మవారి సొమ్ము పట్టుకెళ్ళి. ఒకసారి కనుక్కోండి, మీ కళ్ళు ఉన్నాయో లేదో, కనపడుతుందో లేదో, మీ కమిటీ సభ్యులు ఏం చేశారని. అనుకున్నా ఏంటో నేను చెప్తాను నేనండి. అమ్మవారి ప్రతిమ 100 రూపాయలు. ఎప్పుడైనా ఆలయంలో విశిష్టమైన పూజలు జరిగినప్పుడు, సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు జరిగినప్పుడు, విద్యార్థులు పూజ చెప్పినప్పుడు, ఏదైనా అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువు అయినా కానీ ఉచితంగా అందజేసాం మేము. 1 రూపాయి బిల్ల తీసుకోకుండా ఉచితంగా అందజేస్తే ఈ బిల్ల 100 రూపాయలండి. దీని తర్వాత ఒక స్టిక్కరు, పెద్ద స్టిక్కరు 10 రూపాయలు, చిన్న స్టిక్కరు 5 రూపాయలు. 10 రూపాయలకి 15 రూపాయలకి ఒక లడ్డూ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ లడ్డూని 25 రూపాయలకి అమ్మారు. ఇది అమ్ముకోవడం అంటారు, దీన్ని అమ్ముకోవడం అంటారు. ఇక్కడ ఎప్పుడైనా ప్రసాదం అమ్ముకోవడం అనేది ఎవరైనా చూసారా? ఎవరైనా? మనం చూసాం లాస్ట్ 5 ఇయర్స్లోనూ. ఇక్కడ లడ్డూలు అమ్ముతారు, ఇటువంటి ప్రతిమలు 10 రూపాయల ప్రతిమలు 100 రూపాయలకి అమ్ముతారు.
ఉత్తుని ఇచ్చే స్టిక్కర్లు 10 రూపాయలకి 5 రూపాయలకి అమ్ముతారని మీరు చూపించారు ఈ భక్త జనానికి. సుమారు 1000 నుంచి 1500 మంది రోజుకి ప్రతి శుక్రవారం కూడా అన్నదానం ఇదే ప్లేస్ లో జరుగుతూ ఉండేది. అటువంటి అన్నదానాన్ని మళ్ళీ మీరు వచ్చి మీ పార్టీ తరపున వేసిన ఒక కమిటీ మీరు కలిపి దాన్ని 200 మందికి 300 మందికి పరిమితం చేసి తూతు మంత్రంగా భోజనాలు పెట్టి బయటకు ఎండారు జనాలని. 5 సంవత్సరాల గేట్లు వేసేస్తే అన్నం అయిపోయిందని చెప్పేసి అమ్మనాభూతులు తిట్టుకుంటే వెళ్ళారు భక్తులు. మళ్ళీ ఈ రోజున మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజున 1500 నుంచి 2000 మందికి ఎంత మంది వచ్చినా కానీ ఈ రోజున అన్నప్రసాదం, రుచికరమైన అన్నప్రసాదం, అమ్మవారి ప్రసాదం అంటే అమ్మవారి ప్రసాదంగా అందించడం జరిగింది. అభివృద్ధి చేయడం అనేది అమ్మవారికి నువ్వు చేసావు అని చెప్పుకుంటే అది మీకు అమ్మవారే చూసుకుంటారు. అమ్మవారికి చేసే అవకాశం మీకు ఇచ్చింది. అప్పుడు మాణిక్యాల గారికి ఇచ్చింది, బొలిశెట్టి సీన్ గారికి ఇచ్చింది. ఆ తర్వాత మాకు ఇక్కడ సేవ చేసుకునే అవకాశం మాకు ఇచ్చింది. తర్వాత మీకు ఇచ్చింది అమ్మవారు. మీరు అమ్మవారికి చేసేంత గొప్పవారు కాదు, మన ఎవరూ అమ్మవారికి చేసేంత గొప్పవారం కాదు. మనకి అవకాశం అమ్మవారు కల్పించారు మనం చేయడానికి. మన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో ప్లేస్ ఉంటుంది. మేము గుడికి దండం పెట్టుకోవడానికి వస్తాం, బడికి చదువుకోవడానికి వస్తాం. మీరు మాత్రం మీకు అన్ని హాల్లోనే కాబట్టి మీకు ఆ గొడవ లేదు. మీకు అసాంఘికమైన అసాంఘిక కార్యక్రమాలు అన్ని హాల్లోనే మీ ఇంట్లోనే జరుగుతాయి కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కానీ మిగతా వాళ్ళందరికీ గుడి ఏదో బడేదో తెలుసు. ఇక్కడ ఏ కార్యక్రమాలు చేయాలో అయ్యే చేస్తాం, ఏం జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ దైవేజ్ఞ కార్యక్రమాలకు మాత్రమే తావుంది. మీరు చెప్పిన అసాంఘిక కార్యక్రమాలు ఏంటనేది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, మాణిక్యాల గారు ఉండగా ఈ కళ్యాణ మండపాన్ని చివరిని కడితే మధ్యలో స్థలం అంతా కూడా అన్యాక్రాంతం కాకుండా ఉంటుందని చెప్పి ఆ చివరిని కడితే ఆ చివరిన 2 పాకలు ఉండేయండి పొడుగ్గా. మీరు అందరూ చూసే ఉంటారు. ఆ పాకల వాళ్ళందరినీ కూడా ఇది దేవాలయ స్థలం అమ్మా, మీరు ఆక్రమించుకుని ఉంటున్నారు, ఎప్పటి నుంచో మీరు ఖాళీ చేయాలి అర్జెంటుగా అని చెప్పి మేము వాళ్ళందరినీ బతిమాలితే వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళాలంటే మాణిక్యాల గారు వచ్చి మీ అందరికీ కూడా టిట్కో ఇల్లు నిర్మించడం కదా, ఇప్పుడు 5300 ఇల్లు నిర్మించడం, మీకు అవసరమైతే ఆ టిట్కో ఇల్లు నేను సొంతంగా మీకు ఇల్లు ఇప్పిస్తాను, ఇక్కడ ఏదైతే ఖాళీ చేస్తారో ఇది అమ్మవారి స్థలం మీరు ఖాళీ చేయండి అంటే వాళ్ళందరూ ఖాళీ చేయడానికి ఒప్పుకుని మొత్తం 8 పోర్షన్లు తాటేకిళ్ళు కూడా మొత్తం కొబ్బరి బొండాలతో సహా కొబ్బరి చెట్లు సహా తీసేసి ఖాళీగా పెడితే ఈ లోపల ఈ కాలపరిమితి పూర్తయింది. నెక్స్ట్ మీరు వచ్చారు. మీరు వచ్చి రాగానే చేసిన పని ఏంటి, ఎవరైతే మీ అనుచరులు మీ పార్టీ గణం ఉన్నారో వాళ్ళకి అప్పనంగా దెబ్బ పెట్టారు. ఈ రోజున 4 షాపుల కింద 4 షాపుల పైన 2 కాంప్లెక్స్లు అలా 8 షాపుల కింద కాంప్లెక్స్ కట్టుకుని అద్దెకిచ్చుకున్నారు అమ్మవారి స్థలంలో. ఎవరు వచ్చి చూసుకున్నా పర్వాలేదు, మేము కావాలంటే మేము తీసుకెళ్ళి చూపించాం. ఈ రోజున అది ఎవరి పేరు మీద ఎవరు ఎంత డబ్బు ఇస్తే మీరు ఇచ్చారో కూడా అది కూడా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలు అనే దానికి సమాధానం చెప్పకపోతే మాత్రం మీరు చేసిన ఇక్కడ అసాంఘికాలని ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు దోపిడీ కార్యక్రమాలు చేశారో వాటన్నిటికీ కూడా మా దగ్గర రుజువులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రజల ముందు పెడతాం. అమ్మవారు ముందు మాట్లాడుతున్నాం. మేము అమ్మవారు ఆశీర్వచనాల దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాం. మేము నిజం మాట్లాడితే ప్రజలు మెచ్చుతారు, అమ్మవారు దీవింతారు. మేము అబద్ధం మాట్లాడితే అమ్మవారు ఎంత పవర్ఫుల్లో తాడేపల్లిగూడెం ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు ఇక్కడ ఎంత దోచారు కాబట్టి మీకు పదవి పోయి ఈ రోజు ఇంట్లో కూర్చున్నారు. మీరు అంత బాగా చేస్తుంటే అమ్మవారు మిమ్మల్ని కూడా అభివృద్ధి చెందించింది కదా. దేవాదాయ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి దాకా మిమ్మల్ని ఎదిగించారు. ఎందుకు? మీరు అభివృద్ధి చేశారు. ఏది వెండి అన్నారో మేము ఒప్పుకుంటాం. వెండి అమ్మవారికి వెండికి తొడిగారండి. కేఎస్ఎన్ గారు ఇంట్లోంచి చాలా ఆ రోజున శ్రీరంగం రామాంజలి సింగిల్ ట్రస్టీగా ఈ దీని మీద ఏదైతే పనిచేశారో ఆ రోజున ఇచ్చిన బంగారం భక్తులు ఏదైతే గ్రాములు 2 గ్రాములు 10 గ్రాములు 12 గ్రాములు ఇచ్చిన బంగారం వెండి అదంతా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అందజేయాలనే ఉద్దేశంతో ఆ బంగారాన్ని మీకు అందిస్తే ఆ వెండిని మీకు అందిస్తే మీరు అది తీసుకుని మిగతా దాన్ని మళ్ళీ క్యాంపెయిన్ చేసి ఇంకా భక్తుల నుంచి ఎక్కువగా సంగ్రహించి ఈ రోజున అభివృద్ధి కార్యక్రమం చేశారు. అంతేగాని మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చేలా ప్రజలందరూ కూడా వెండి బంగారం ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తే దాన్ని మీరు నెత్తి మీద పెట్టుకొచ్చి మీరు ఇచ్చినట్టుగా లోపల పెట్టారు. అది మీరు అది గ్రహించాలి. ఇది ప్రజాధనం. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకండి. ఇచ్చిన వాళ్ళందరూ బాధపడతారు. ఇచ్చింది కేవలం తాడేపల్లిగూడెం బలుసలమ్మవారి భక్తులు. వాళ్ళు విధోదకంగా వాళ్ళకి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి గ్రామ్ ఇచ్చాడు 100 గ్రాములు ఇచ్చాడు 100 గ్రాములు ఇచ్చాడు, పావు కేజీ ఇచ్చాడు పావు కేజీ ఇచ్చాడు. అలా ఇస్తే అమ్మవారికి ఆభరణాలు ఏర్పడ్డాయి. మీరు చేసింది కాదు అది. అందులో మీది కూడా ఒక వంతు ఉంది, మాది కూడా ఒక వంతు ఉంది.
అందరిని కలిస్తేనే అమ్మవారికి ఆభరణాలు ఏర్పడ్డాయి. దయచేసి మాటలు అసత్యాలు మాట్లాడి ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళిపోదాం, ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాం, రేపొద్దున ప్రజల్లోకి వెళ్తే కానీ మనకి ఏదో ఎవరి మీదైనా దాని మీద దుమ్మేసేద్దాం, బురద జల్లేద్దాం అనుకోవద్దు. దయచేసి ఆలయం దగ్గర రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, ఏదైనా ఇక్కడ తప్పు జరిగితే ఇక్కడ తప్పు చేసేవాళ్ళు ఉన్నారా, మంచి చేసేవాళ్ళు ఉన్నారా, మీ మనసుకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే మీరే చెప్పారు మీరు చాలా గొప్పగా చేస్తున్నారని చాలాసార్లు మీరు పదవిలో ఉండగా చెప్పారు, పదవులు లేకముందు కూడా చెప్పారు. మీరు ఈ ఆలయానికి వచ్చేటప్పుడు బాబు అంజిబాబు నేను ఆలయానికి వస్తున్నాను, నాకు పూజ చేయించు బాబు, నాకు మంచి జరగాలని చెప్పి మీరు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి మీరే 100 సార్లు వచ్చారు గుడికి. ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా మేము పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నాయకుడికి ఇన్విటేషన్ ఇచ్చాం. మీరు వచ్చిన లాస్ట్ 5 సంవత్సరాల్లోనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి తప్పితే మిగతా ఏ పార్టీ నాయకుడిని గుడికి రానివ్వలేదు, కనీసం ఏ ఉత్సవాలకి ఆహ్వానం పలకలే. మీరు అది గ్రహించి ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు అభివృద్ధి చేయలేదు అనేది మీరు గ్రహించి ఇటువంటి సత్యదూరమైన మాటలు మాట్లాడి అమ్మవారి వైభవాన్ని తగ్గించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. మీలాంటి వాళ్ళు చాలా మంది ట్రై చేసే ఈ రోజున ఎక్కడున్నారో కూడా కనబడతలే. అమ్మవారి జోలికి వస్తే ఎవరైనా ఒకటే, అతను ఉప ముఖ్యమంత్రి అయినా ఒకటి, ఉప్పు అమ్ముకునేవాడైనా ఒకటే. అమ్మవారి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే చాలా దారుణమైన విషయాలు మీరు చూడాల్సి వస్తుంది. జై బొల్సలం తల్లి. బొల్సలం తల్లి ఆలయంలో ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం వస్తుందని మేము అసలు కల్లో కూడా ఊహించలేదు. నిన్నటి రోజున మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టి సత్యనారాయణ గారు బొల్సలమ్మ గుడి ఆలయంలో అసాంఘ కార్యక్రమాలు, అసాంఘ శక్తులు జరుగుతున్నాయి అని అంటున్నారు. బొల్సలమ్మ గుడి కాడ అసాంఘ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో ఆయన ఏదో ప్రెస్ లో ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడేస్తాం కాదు. ఒక గుడి గ్రామదేవత అనేటప్పటికి అందరికీ కూడా అమ్మవారి రాజకీయం కోసం అసాంఘ కార్యక్రమాలు జరుగుతున్న అసాంఘ శక్తులు అంటే 2014 నుంచి 19 వరకు కూడా మేము చేసాము. అప్పుడు మరి ఆయనే చాలా బాగా చేశారని అన్నారు. మీ ప్రెస్ లో కూడా చాలా సార్లు మాట్లాడారు, అంజుబాబు మీరు చాలా బాగా చేస్తున్నారు అని అన్నారు. అంటే ఆయన పార్టీలో ఉంటే మంచోళ్ళు, ఆయన పార్టీ కాకపోతే అసాంఘ కార్యక్రమాలు చేస్తారు, అసాంఘ శక్తులు అని ఆయన అంటారు. ఏంటో మాకు అర్థం అవుతలేదు. ఆయన వయసుకి ముందు ఆయనకి అసలు ఎక్కడ దేనికోసం ఏం మాట్లాడాలో ఆయన రాజకీయంగా మరి అంత ఆయన కూడాను గుడి కోసం అసాంఘ కార్యక్రమాలు ఏం జరిగినాయి, ఇక్కడ ఏం జరిగినాయి, ఆయన నిజంగా ఆయన కరెక్ట్ అయిన మనిషి అవుతే ఇక్కడ ఏం జరిగినాయి వచ్చి నిరూపించమనండి. మీ ప్రశ్న ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాం, రమ్మనండి. నేను అసాంఘ కార్యక్రమాలు అంటూ జరిగితే ఆయన కాళ్ళ కింద దూరం వెళ్తాను నేను, లేకపోతే ఆయన ఏం చేస్తారు? రాజకీయం కోసం మాలాంటి భక్తుల్ని మనోవేదన కింద చేసేలాగా ఆయన ప్రవర్తనతో చాలా దురదృష్టకరం. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడతాం కాదు, దీనికి మట్టిగా ఆయన వివరణ ఇవ్వాలి మాకు. ఇక్కడ అరాచక శక్తులు ఎవరు, అసాంఘ కార్యక్రమాలు ఏం జరిగినాయి అన్నది ఆయన మట్టికి మాకు వివరణ ఇవ్వకపోతే దీన్ని చాలా వరకు ఆయన అవసరం అవుతే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుంటాం మేము, ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తాం మేము. అసాంఘ కార్యక్రమం అంటే భక్తులకు మనోభావాలు దెబ్బతీయాలనా, లేకపోతే అమ్మవారు ఇంకా బాగా జరుగుతుంది అంత జరగకూడదనా, ఏంటి అయింది? అమ్మవారి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి పోనీ మేము అంటున్నాం కదా, మీ ప్రెస్ ద్వారా భక్తులు చెప్తున్నాను అంటే ఇంతలా జరగకూడదనా ఏంటి ఆయన మాట్లాడేది? ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయని ఆయన అనేశారు, అవి జరుగుతున్నాయి మట్టి మాకు నిరూపించాలి. ఆయన రమ్మనండి, లేకపోతే మమ్మల్ని రమ్మంటే మేము వస్తాం, ఎక్కడ రమ్మంటే అక్కడికి, లేకపోతే ఆయన గుడికాడికి వస్తాడని రమ్మనండి, అమ్మవారి దగ్గరే నుంచుందాం, ఏం జరుగుతున్నాయో నిరూపించమనండి. గుడిని కూడా రాజకీయం చేస్తాం అన్నది చాలా దురదృష్టకరం. ఆయన వయసుగా అది విజ్ఞతగా వదిలేస్తున్నాం, కానీ దీన్ని బట్టికి మాకు ఆయన నిరూపించాలి. ఏం అసాంఘ కార్యక్రమాలు చేస్తాం, ఎవరు అరాచక శక్తులు? ఇక్కడ మేమన్నా దారితోటి మేము వ్యాపారాలు చేసుకుని రూపాయి సంపాదించుకుని వచ్చిన రూపాయలు ఒక పావల అమ్మవారికి పెడదామని చేసుకునే భక్తులు మేము ఇక్కడ, అంతేగాని ఎవరు అసాంఘ కార్యక్రమాలు చేసి అంటే ఏంటి? మామూలుగా నువ్వు ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం చేస్తాం, అరాచక శక్తులు అసాంఘ కార్యక్రమాలు అయ్యి, లేకపోతే ఉత్సవాలు బాగా చేద్దాం అనుకుని మేము అంత కుర్రోళ్ళు అందరూ కూడాను పొద్దున్నుంచి కష్టపడి కొట్టుల్లో ఉండి సాయంత్రం వచ్చి ఇక్కడ అమ్మవారి సేవ చేసి చేస్తాం అసాంఘ శక్తుల అసాంఘ కార్యక్రమాల దేనికోసం అన్నారు ఆయన? దీని మీద మట్టికి ఆయన మాకు వివరణ ఇవ్వాలి, లేకపోతే మట్టికి దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పి జై బొల్సలమ్మ తల్లి. నిన్నటి రోజున మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో బొల్సలమ్మ గుడి ప్రస్తావన తీసుకొచ్చి అసందర్భంగా అనవసరమైన చాలా మాటలు మాట్లాడు. శ్రీరంగం రామాంజనేయులు కానీ మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరం కూడా
అమ్మవారు సేవ చేసుకోవడానికి అమ్మవారు ఎంచుకుంటే వచ్చినటువంటి వ్యక్తి శ్రీరంగం రామాంజనేయులు గారు అమ్మవారు బొట్టు పెట్టిన ఆ రోజు పైడికొండ మాణిక్యాలరావు గారు కానీ ఆ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆశీస్సుతో అమ్మవారు ఎంచుకోవడానికి ఒక మంచి వ్యక్తిని తాడేపల్లిలో అమ్మవారు సేవ చేసుకోవడానికి కార్యక్రమాలు చేస్తే ఎంచుకోవడానికి ఎన్నుకున్నటువంటి వ్యక్తి శ్రీరంగం రామాంజనేయులు. ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు కానీ చేస్తే ఆ రోజు చిన్న గుడిలో ఉన్న ఆలయాన్ని మాణిక్యాలరావు గారు బొలిశెట్టి శ్రీని గారు ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి ఈ ఆలయానికి ఆదాయం కోసం ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఆ అభివృద్ధి కార్యక్రమాలు కనపడకుండా ఓన్లీ అరాచక శక్తులు అనే మాట మాట్లాడి అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ చేస్తున్నారనే మాట మాట్లాడు అన్నిటికీ కూడా ఆయన తక్షణం క్షమాపణ చెప్పి వివరణ ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన రాజకీయంగా ప్రెస్టేషన్ లో ఉన్నాడు. ఎందుకంటే రాజకీయంగా ఆయన కూడా ఉన్నటువంటి ఎన్నికల్లో చేసిన వ్యక్తులు ఆయన కూడా లేరు. అలాగే ఎప్పటి నుంచో ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. ఆ ప్రెస్టేషన్ అంతా కూడా ఇక్కడ మేము ఆయన టైంలో 100 మందికి భోజనం పెడితే మేము 2000 మందికి భోజనం పెడతాం. ఆయన టైంలో ఏ పూజా కార్యక్రమాలు కానీ అంత పెద్ద ఎత్తున జరిగి కాదు. ఇవన్నీ జరిగేటప్పటికి శ్రీరంగం రామాంజనేయులు గారు టైంలో ఇంత బాగా జరిగేటప్పటికి ఆయన అక్కసుని వెళ్ళగక్కేసుకుండడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావడం, ఆయన టైంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో గుడి ఇంత తేజప్రమాణం రావడంతోనే అవన్నీ తట్టుకోలేక ప్రెస్టేషన్ లో ఆయన రాజకీయంగా ప్రెస్టేషన్ ఈ గుడి మీద చూపించాడు. అరాచక శక్తులు అనేటువంటి అసంఖ్యాకలు అనే మాటను ఆయన తక్షణం ఉపసంహరించుకోవాలి. ఇటువంటి మాటలో ఎవరినైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మంచి చెడు ఆలోచించుకుని మాట్లాడాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి వయసు ఇచ్చి ఆయన అంటున్నాం కానీ నువ్వు అని సంబోధించలేదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా కష్టపడి మా పనులు మేము చేసుకుని మా పని మాకు డబ్బులు ఖర్చు పెట్టుకుని స్తోమతలో డబ్బులు ఖర్చు పెట్టారు. అలాగే సేవ చేసుకునే వాళ్ళు సేవ చేసుకున్నారు. అందరం కూడా ఒక మంచి ఆలోచనతో ఇక్కడ సేవ చేసుకునే వ్యక్తులు. అమ్మవారికి రాజకీయ రంగు పులిమి నిజంగా కూడా మీరు చేసిన అమ్మవారు అన్ని గ్రహించింది. ఇక్కడ ఎవరు ఏం చేశారో అమ్మవారికి తెలుసు. మీరు నిజంగా అటువంటి తప్పులు మేము చేస్తే అమ్మవారు ఎవరిని క్షమించరు. కానీ మేము అందరం కూడా సేవాభావంతో వచ్చిన భక్తులను దైవ స్వరూపంగా చూసి సేవ చేసుకునే వ్యక్తులం కాబట్టి మా పట్ల మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించుకోవాలి, మాకు క్షమాపణ చెప్పాలని. అలాగే అమ్మవారు కార్యక్రమాలు ఏ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అవన్నీ తట్టుకోలేక మీరు చేస్తున్న విమర్శలు అనవసరమైన విమర్శలు లేనిపోయిన బురద ఇక్కడ భక్తుల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద బురదలని చెప్తున్నాం. ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం తక్షణం ఉపసంహరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలు మీరు ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లిగూడెం పట్టణంలో భక్తులందరూ కూడా ఆగ్రహానికి గురవుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్నటి రోజున మాజీ ఉప ముఖ్యమంత్రి కొడి సత్యనారాయణ గారు బలిశ్రామ దేవస్థానం కమిటీ గురించి ఆయన కామెంట్ చేయడం చాలా విచారకరం. ఎందుకంటే ఆయనకు తెలుసు 2002లో ఈ బలిశ్రామ గుడిని అప్పుడున్న పాండు గారు అలాగే అప్పుడు ఎర్ర నారాయణ స్వామి గారు కరణం అప్పారావు గారి దయవల్ల ఆ గుడిని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత 12 సంవత్సరాలు ఆగిపోయింది. తర్వాత పైడికొండ మాణిక్యాలరావు గారు అలాగే అప్పటి చైర్మన్ గారు బొలిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ గుడిని డెవలప్మెంట్ చేయడం. తర్వాత ఈ కమిటీ అంజిబాబు గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కమిటీ అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. కానీ నిన్నటి రోజున ఆయన మాట్లాడిన విషయం చాలా బాధ వేస్తుంది. ఏంటంటే అమ్మవారికి వెండి తొడిగి ఎండు వస్తువులు కాంపౌండ్ వాళ్ళు కట్టడం ఆయన చేసిన కీర్తి. అమ్మవారు ఎవరికైతే ఎంత దయస్తుందో అంత పని చేయడం ఆయన ఒక గొప్పతనానికి మేము నిదర్శనంగా పెంచుకుంటున్నాం. కానీ అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని అంటున్నారు ఆయన నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు అందరూ చూసే ఉంటారు. నేను ఎవరైనా నాకు డబ్బు ఇచ్చి ఉంటే ఇక్కడ తీసుకురండి రుజువు చేయండి అన్నారు. అలాగే అదే సవాల్ మేము విసురుతున్నాం. మీ ఇక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి కానీ వస్తే తీసుకొచ్చిన ఎడల ఇక్కడ అంజిబాబు గారితో సైతం నేను టౌన్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ పదవికి రాజకీయాలకు వదిలేసుకొని తాడేపల్లిగూడెం వదిలేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ పుట్టింది ఇక్కడే, మేము పెరిగింది ఇక్కడే, చచ్చిపోయేది కూడా ఇక్కడే. ఆ బలిశ్రమ దయ వల్లే మేము అందరం కూడా ఆరోగ్యాలతో ఉన్నాం. ఇంకో విషయం మర్చిపోవద్దు, అమ్మ పూజారిని తీసుకెళ్లి మీ ఇంటికాడ పూజ జరిపించుకున్నారు. ఎంత మాయచ్చు అన్న తల్లిదో మీకు తెలుసు. దయచేసి మీ వయసుకు గౌరవిస్తున్నాం. అందరిలాగా నువ్వు నేను అనే మాట మేము మాట్లాడం. మీరు గతంలో 2004లో ఇక్కడ నెగ్గినప్పుడు 2005లో నెగ్గినప్పుడు ఇక్కడ బలిశ్రమ గుడి కాడ ఉన్న ప్రతి పేదలందరికీ మీరు ఇల్లు ఇచ్చారు. మేము మీ గొప్పతనం కూడా చెప్తాం. కానీ మీరు ఇక్కడ చేసే కమిటీ మీద తప్పుడు ప్రచారం చేస్తే ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు మేము మీ ఇంటికి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి, మీకు మీ రాజకీయ లబ్ధి కోసం మీరు పార్టీల గురించి ఇతర పార్టీల గురించి వేరే గురించి మాట్లాడుకోండి. మేము ఎటువంటి దానికి జోలికి వెళ్ళాం. మీకు దమ్ము ఏమైనా ఉంటే నిజంగా రుజువు చేస్తే రాజకీయాల్లో ఉన్నాం ఈ ఊడే వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే బలిశ్రమ తల్లి అంత మహత్వమైన తల్లి. ఎక్కడి నుంచో కిందకి నుంచి వచ్చాం ఈ రోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం ఆ బలిశ్రమ తల్లి. గుర్తు పెట్టుకోండి, ఎవరినైనా సరే నేలన్నా ఉంచుతుంది,
పైకి తీసుకొచ్చే తల్లి కూడా ఆ బలిశ్రమ తల్లి. ఆ బలిశ్రమ తల్లిని అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేద్దాం, రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటే మాత్రం సర్వనాశం అయిపోవడం ఖాయం. ఏదైనా ఉంటే మనం ఇక గుడికాడికి వచ్చి మేము గుడికాడు ఉంటాం, మీరు గుడికాడికి రండి, ఈ కార్యక్రమం మీరు చేశారు, ఈ కుర్రోడు చేశాడు అంజిబాబు గారు ఉన్న ఆధ్వర్యంలో అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పే దానికి మీరు సిద్ధపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బలిశ్రమ కమిటీ వారికి ధన్యవాదాలు. మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బలిసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ముఖ్యంగా ఈ యొక్క పత్రికా విలేకరులని కట్ట కేకేసి ఈ యొక్క సభ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బలిసలమ్మ గుడి వద్ద అసాంఘిక కార్యకలాపాలు అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి నిన్నటి రోజున మన మాజీ శాసనసభ్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఈ యొక్క ఆలయ కమిటీని ఉద్దేశించి, ఆలయ కమిటీలో సేవ చేసే వాళ్ళు ఉద్దేశించి మాట్లాడడం చాలా దురదృష్టకరం, బాధాకరం. దానివల్లే మీ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం శ్రీరంగ మన అంజిబాబు ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఉన్న మిత్రబంధుల ఆధ్వర్యంలో ఆనాడు 2014 మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఉన్నటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఈ యొక్క గుడి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే బాగా చేస్తారని ముందుగా ఆయన అమ్మవారి సేవకు వచ్చి అమ్మవారిని మొక్కుకొని ఈ యొక్క గుడి డెవలప్మెంట్ భాగంగా ముందుగా ఆయన అభివృద్ధిలో అమ్మవారి గుడికి డెవలప్మెంట్ వెళ్ళారు. ఆ డెవలప్మెంట్ లో భాగంగా అప్పుడు ఎలక్షన్స్ లో మన కూటమి ప్రభుత్వం, ఆ రోజున కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైడికొండ మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మినిస్టర్ గా ఇక్కడ ఉంటూ వారి విరువురు కాంబినేషన్ తో, అలాగే ఇక్కడ ఉన్న తాడేపల్లి పట్టణంలో ఉన్న మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఆ 2014లో ఒక మహోన్నతమైన జాతర ఈ తాడేపల్లి పట్టణంలో ఒక అమ్మవారు ఒక చేయించుకోవడం, అది మీకు కూడా తెలుసు. ఆ పార్టీలకు అతీతిగా, కులాలకు అతీతిగా, మతాలకు అతీతిగా ఈ యొక్క అమ్మవారి సేవల్ని భాగస్వామ్యం చేసిన మాట మీరు మర్చిపోయి ఉంటారు. మీరు 2019 ఎలక్షన్ అయిన తర్వాత, మళ్ళీ మీరు గెలిచిన తర్వాత మీ యొక్క వైసీపీ నాయకులు, మీ యొక్క కార్యకర్తలు, మీ యొక్క వార్డు ఇన్ఛార్జీలు తప్ప మీరు ఎవరినన్నా సరే ఈ దేవస్థానం గారు ఏ రోజు కూడా కేకేసింది లేదు, పిలిచింది లేదు, ఈ ఆలయాన్ని పట్టించుకోవడం లేదు. మీరు అభివృద్ధి చేశారు. పొట్టి సత్యనారాయణ గారు మొహం చూసేవాళ్ళ, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మన ఆలయాలు డెవలప్మెంట్ చేయడం బట్టికే, మాణిక్యాలరావు డెవలప్మెంట్ చేయబట్టికే అమ్మవారి గుడి దేవి కళ ప్రాంతాలతో వెలుగుతుంది కాబట్టి ఆ అమ్మవారికి మనం ఏదో సేవ చేయాలని చెప్పి ఆ రోజున పట్టణ ప్రజలు మీరు అడిగిన తర్వాత అమ్మవారికి ఎండి అలంకరణ కాదు, బంగారు అలంకరణ ఇలాంటివి జరగడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీరు గత 4 రోజులు బట్టి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఒకడు ఉన్నాను రా బాబు అంటూ చెప్పుకుంటే మీరు ముందుకు వచ్చారు. అది ముఖ్య ఉద్దేశం. మీరు గతంలో ఒక 10 నెలల రోజుల కిందట వేరే పార్టీకి కనువ కప్పుకుంటే అక్కడికి వెళ్ళారు. అక్కడ మిమ్మల్ని ఏమన్నారో తెలియదు, పొమ్మనుంటారు. అక్కడ పొమ్మంటారు కాబట్టి మళ్ళీ నా నియోజకవర్గంలో నా పేరు ఉండాలని ఊరుండాలని చెప్పి 3 రోజులు బట్టి రాజకీయ నాయకులు పడుతున్నారు. పనంటే తప్పలేదు, మేము దాని గురించి మేము విమర్శించాల. అమ్మవారి గురించి మీరు మాట్లాడి చూసారా, అది చాలా దురదృష్టకరం. పైగా మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో గతంలో చేసి మీ గుడి ఎంత డెవలప్మెంట్ అయిందో తెలిసి మీరు అనేది చాలా తప్పు. 2014లో ఆ రోజు శ్రీరంగ అంజిబాబు గారు అప్పచెప్పిన తర్వాత సుమారు 1000 నుంచి 2000 మందికి ఏ రోజు కూడా శుక్రవారం నిత్యం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆయాల పాతూరు వారు, శ్రీరంగ అంజిబాబు గారు, మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మాణిక్యాలరావు గారు. ఆ వాటి నుంచి వీరు ఏటి వరకు కూడా 2019 దాకా కూడా అదే కొనసాగించాం. మీరు వచ్చిన తర్వాత ఏంట్రా బాబు అనుకుంటే 300 మంది 400 మంది, అందులో 250 మంది డోర్లు వేసేసి మీ జనాన్ని పెట్టి భోజనాలు పెట్టేవారు. మిగతా 50 మంది భక్తులు ఏమైనా బాగోదని చెప్పి ఇచ్చేసేవారు తప్ప మీరు చేసిందైతే ఏం లేదు. డెవలప్మెంట్ చేశారు, గుడి కొద్దిగా సహకరించారు, తప్పులేదు. సహకారం తగ్గట్టు మేము ఏమండి అంటాం. మీరు అదుపు తప్పి మాట్లాడితే ఈ యొక్క విషయంలో, ఎందుకంటే మేము భక్తులు ఎవరికాలు తెల్లారులైతే కష్టపడి పని చేసుకుంటే, అలాగే అంజిబాబుకి సదవకాశం మీరు ఆయాలు కల్పిస్తున్నప్పుడు కూడా, అంజిబాబు మమ్మల్ని సంప్రదించినప్పుడు కూడా అమ్మవారు మీకు సేవ చేసుకునే అవకాశం ఇస్తే మట్టికి నేను వెనకాల ఉంటాను. వైసీపీ పార్టీ గురించో లేకపోతే ఇంకో పార్టీ గురించో కాదు, శ్రీరంగ అంజిబాబు గారి గురించి కాదు, అమ్మవారి గురించి. అంటే మీరు మర్చిపోయి మీరు ఒక మాట మాట్లాడడం చాలా దురదృష్టకరం. మీరు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అర్థం కావట్లేదు. మీరు ముందు మీరు రాబోయే భవిష్యత్తు ఏంటో మీరు చూసుకోండి. మీరు నిజం నిరూపించండి. అబద్ధం అని కూడా నిజాలే. ఆడొకరు తయారయ్యాడు సైకో బ్యాచ్గాడు. ఆడ పార్టీలో ఉన్నందుకు మీకు అయ్యే బుద్ధులు వచ్చేసినామో. మీకు గతంలో ఉన్నదనం ఉండేది 2004లో. ఆ ఉన్నదనం పోయి మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుస్తలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇటువంటి ఏమైనా జరిగినాయా? ఓపెన్ పబ్లిక్ ఛాలెంజ్. రాంపండి గారు చెప్పారు, ఇందా సురేష్ గారు చెప్పారు, అంజిబాబు గారు చెప్పారు. రండి, సాక్షాత్తు అకౌంట్ తో సహా మొత్తం నిరూపిస్తాం. ₹1 తేడా వచ్చి మమ్మల్ని నిలబెట్టుకోండి. మీ కాలికి దూరం వెళ్ళిపోతాం. లేదా దీన్ని మీరు నిరోధించిన పక్షంలో మీరు దీని సమాధానం అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మ. ఆ అమ్మాయి మీకు మాకు కూడా తప్పు చెప్తే దానికి పరిష్కారం వేరే కూడా అమ్మదయ్యే వల్ల
దయచేసి ఈ యొక్క మీరు ఏంటంటే మీరు ఏం మాట్లాడతారో తెలుసుకోండి. మీరు ఒక ఉన్నతమైన నాయకులుగా గతంలో ఉన్నారు. ఆ ఉన్నతనం పోగొట్టుకుని మీరు ప్రతి పిల్లడి చేత కూడా మాట్లాడించుకుంటే స్టేజ్కి వచ్చారంటే మీరు చెప్పలేం. ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులకు అలాగే శ్రీరంగ అంజబాబు గారికి మా మిత్ర బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.